శ్రీ కృష్ణమాచార్య దేవోభవ. అందరికీ నమస్కారం. కార్యక్రమంలో ముందుగా త్యాగరాజస్వామి వారి పంచరత్న కృతి సాధించనే ఈ కృతిని ఎలా పాడాలో, ఎలా పాడితే అది సమంజసమని త్యాగరాజస్వామి వారి హృదయావిష్కరణ కరెక్ట్గా జరుగుతుందో ఆ పద్ధతిని మా తాతగారు చాలా ఏళ్ల క్రితం సూచించడం జరిగింది. గాన కళ అనే ఒక మ్యాగజైన్ ద్వారా ఈ సాధించనే పాడే పద్ధతి గురించి, ఎందుకు అలా పాడాలో అవి నిరూపణలతోటి వ్యాస సహితంగా గాన కళలో మా తాతగారు వ్యాసం రాయడం జరిగింది. ఆ పద్ధతిలో ముందుగా పాడి ఒక 2-3 ఆ వ్యాసంలోని 2-3 పాయింట్లు పాడిన తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధించెనే సాధించెనే ఓ మనసా 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 సాధించెనే బోధించిన సన్మార్గవచనముల బోధించిన సన్మార్గవచనముల బోధించిన సన్మార్గవచనముల బొంకు చేసి తాపట్టిన పట్టు బొంకు చేసి తాపట్టిన పట్టు సాధించెనే ఓ మనసా సాధించెనే. పామగరిరి మగరిరి సని దద పద సరిమ సాధించెనే. దేవకీ వసుదేవుల నేగించినటు సాధించెనే. పామగరి రే మగరిరి సద సస రి సరిమ సాధించెనే. రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయ
దాద పద పద పమ పమగరి రి రి పమ ప సరి మ సాధించెనే గోపీ జన మనోరథము సంగలేకని గేలియు చేసేవాడు సాధించెనే దపమ పద స దదప మగరి రి రి స స దదప మగరి రి స స సదపమ పద స సదరి రి సరి ద స పద మ ప మగరి రి మ సాధించెనే వనితల సద సొక్క చేయుచును మృక్క చేసే పరమాత్ముడదియుగాక యశోద తనయుడంచు ముదంబునను ముద్దు పెట్ట నవ్వుచుండు హరి సాధించెనే రిమ పద పమ పద ద పమ పద ప మగరి దాద పమగరి రి దదప స సదరి స సమగరి స స దదప పాప మగరి సరిమ సాధించెనే వత్సలుడు సుగుణ పారావారుండా జన్మ మన గుడి కలిబాధల తీర్చువాడనుచునే హృదాంబుజమున చూచుచుండగ సాధించెనే సప మ ప మగరి మగరి రి రి సరి స స స ప ప మగరి దదప దదప ద స స ద రి రి సరి మగరి ప మగరి దప సద రి రి స మగరి సరి స స ప మగరి రి రి స పాదప మ సాధించెనే హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాష శేష శయన పరనారి సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పగన సరసీరుహదళాక్షయను వేడుకొన్న నన్ను రోవకను సాధించెనే పాదదప పాప మగరి రి రి పమ పరి సరి సద స సద రి 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 సరి మాగరి మపద పాప స సద రి సద మగరి రి సరి స సదదప ప మగరి రి రి స సద సద రి స మగరి పాప మగరి మ సాధించెనే శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర్ ధరల సన్మకుట కుండల విరాజిత హరేయనుచునే పొగడగా త్యాగరాజగేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు సాధించెనే సమయానికి తగు మాటలాడేనే సమయానికి తగు మాటలాడేనే సమయానికి తగు మాటలాడేనే సమయానికి తగు మాటలాడేనే సద్భక్తుల నడతలిట్లనే అమరికగా నా పూజ కొనేనే అలుగవదనే విముఖులతోను చేరబోకుమనేనే వెదగల్గితే తాళుకొమ్మనేనే దమశమాది సుఖదాయకుడో శ్రీ త్యాగరాజనుతుడు చంతరకనే సాధించి నే ఓ మనస సాధించే నే ఈ పంచరత్నంలో చాలా చోట్ల మామూలుగా
సమయానికి పాడి ఆ తర్వాత స్వర సాహిత్య విభాగాలు పాడడం జరుగుతుంది. అయితే ఈ ఆలోచన వచ్చే ముందు దాకా నేను కూడా అలాగే అనుకున్నాను అంటూ మా తాతగారు రాసిన వ్యాసంలో కొంతమంది సంగీత విద్వాంసుల్ని అడిగినప్పుడు ఈ సాధించినలో ఏమేం భాగాలు ఉన్నాయి అని తాతగారు అడిగారట. అడిగితే పల్లవి, అనుపల్లవి, సమయానికి, స్వర సాహిత్యాల విభాగము, దాని తర్వాత సద్భక్తులు దగ్గర నుంచి చరణం అని చాలామంది అభిప్రాయం. అయితే ఈ ఆలోచన వచ్చే ముందు దాకా నేను కూడా అలాగే అనుకునేవాడిని. అయితే కొంచెం విమర్శన దృష్టితో చూసినప్పుడు త్యాగరాజస్వామి వారి రచనల్లో ఛందో నియమాలు తప్పనిసరిగా ఉండి తీరుతాయి. అలాగే చరణం ఎప్పుడు కూడా 4 పంక్తులు లేదా 6, 8 ఇట్లా ఈవెన్ నెంబర్లో ఉంటాయి కానీ ఆడ్ నెంబర్లో ఉండవు. ఈ సమయానికి అనేది ముందు పాడడం వల్ల సద్భక్తుల దగ్గర నుంచి పాడితే 3.5 భాగాలు వస్తుంది. ఆవృతాల లెక్క చూస్తే 7 ఆవృతాలు వస్తుంది. సో ఇదొక పాయింట్ మా తాతగారు రాసిన వ్యాసంలో. తర్వాత మిగిలిన పంచరత్నాల్లో కూడా అన్నిటికీ కూడా స్వర సాహిత్యాలు అయిన తర్వాత పల్లవికి లింక్ చేసే ఈ సాహిత్య భాగం పాడినప్పుడే ఆ మీనింగ్ కరెక్ట్గా సమంజసంగా ఉంటుంది అని, ఈ సాధించనే చరణ స్వర సాహిత్య భాగాలు పాడిన తర్వాత అనడం ఎక్కువ సమంజసమని, దీంతోపాటు సమయానికి పాడితే త్యాగరాజస్వామి వారి హృదయంలో ఏ భావం అయితే అనుకున్నారో దానికి దీనికి పొసగటం లేదు అని మా తాతగారు వ్యాసంలో రాయడం జరిగింది. సమయానికి దగ్గర నుంచి తీసుకుంటే మకారం ప్రాసాక్షరం కింద సమయానికి తగు మాటలాడనే సద్భక్తుల నడతలిట్లనినే ఇది ఒక పంక్తి. అమరికగా నా పూజ కొననే అలుగ వద్దననే ఇది 2వ పంక్తి. ఇందులో కూడా మకారం 2వ అక్షరం కింద ప్రాసాక్షరం కింద వచ్చింది. అలాగే విముఖులతో చేరబోకుమననే వెతగలిగితే తాళుకొమ్మననే ఇక్కడ కూడా మకారం. అలాగే దమశమాది ఈ లైన్లో కూడా 2వ అక్షరం మకార ప్రాసతోటి సమయానికి అనేది చరణంగా తీసుకొని పాడితేనే ఈ సంగీత ఛందోబద్ధమైన నియమాలు సాటిస్ఫై అవుతాయి. అలాగే ఆవృతం లెక్కలో చూసుకుంటే సమయానికి సద్భక్తుల, అమరిక అలుగ, విముఖుల వెత, దమశమాది త్యాగరాజ, ఇలాగా మొదటి అక్షరం యతిమైత్రితోటి ఉండడము, 2వ అక్షరం ప్రాస నియమాన్ని సాటిస్ఫై చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఇలా పాడితేనే సబబు అని చెప్పి చివరికి వారి వ్యాసంలో ఒక 2 ముక్కలు ఇలా రాశారు. ఇది తెలుసుకుని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశం లేదు, చాలామందికి అది అసాధ్యం కూడా. అయితే విషయంగా గ్రహించి అందరూ తెలుసుకుని ఈ విషయాన్ని ఓహో ఇది రైట్ అని అనుకుంటే చాలు, వెంటనే ఇంప్లిమెంట్ చేయాల్సిన పని లేదు, విషయంగా గ్రహిస్తే చాలు అన్న ఒక్క ఉద్దేశంతో ఇది చెప్తున్నానని వారి నిరాడంబరతను చాటుకున్న ఆ వ్యాసం గానకళ అని అప్పట్లో ఇప్పటికీ ఉంది. ఇంత మాధ్యమాలు అవి లేనప్పుడు సంగీత మాసపత్రికగా చాలా పాపులర్. అందులో వ్యాసం ముద్రణ అవడం అంటేనే ఒక అథెంటిసిటీ ఉన్న విషయము. సో ఇంకొక విషయం కూడా రాశారు, సంగీత లోకం అన్నిటికీ ఇదొక రచ్చబండ లాంటిది, ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. సో ఈ వ్యాసంలో ముద్రణ అయితేనే మన సంగీత ప్రపంచం అందరికీ ఈ విషయం తెలిసినట్టే, ఇది వీళ్ళు ఒప్పుకుంటే రచ్చ గెలిచినట్టే, ఈ రచ్చబండ ద్వారా రచ్చ గెలిచినట్టే అని కూడా ఒక విశేషణంతో ఈ వ్యాసాన్ని రాశారు. నేను కచేరీలు మామూలుగా పాడుతూ ఉంటా కానీ చెబుతూ పాడడం అనేది చాలా అలవాటు తక్కువ. కొంచెం అలా మాటల కోసం వెతుక్కుంటున్నాను, ఏమనుకోద్దని దయచేసి సభలో ఉన్న వారందరినీ కోరుతూ. తర్వాత కృష్ణమాచార్యులు వారి కంపోజిషన్ గౌరీ సుకుమారి చాలా ప్రసిద్ధి చెందినది. ఈ సాధించనే ఇప్పుడు ఏదైతే మా తాతగారి
బాణి ఇలా ఉంటే బాగుంటుందని ఏదైతే సజెస్ట్ చేశారో ఇవి చెన్నై మ్యూజిక్ అకాడమీలో కూడా సోదాహరణ ప్రసంగం చేయడం జరిగింది. ఆ సభలో ఉన్న గ్రేట్ థిరిటీషియన్ ఎస్ఆర్ జానకిరామన్ గారు కూడా నేను కొందరు ఇలా పాడగా విన్నాను అని ఆన్ ద స్పాట్ చెప్పడము, ఇవన్నీ మా తాతగారి ఊహాశక్తి. అలాగే లాలుగుడి జయరామన్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు. ఇలాగా కర్ణాటక సంగీత ఉద్దండులు అందరూ కూడా దీన్ని ఒప్పుకొని చాలా చోట్ల ఈ పద్ధతిలో పాడడం జరుగుతోంది. నేడు శత జయంతి సంగీత వేడుకలో మా తాతగారు చెప్పిన ఈ 4 ముక్కలు సభ ద్వారా అందరికీ మరోసారి చెప్పాలనే చిన్న ప్రయత్నం చేశాను. గౌరీ సుకుమారి గౌరీ సుకుమారి శంకరనారి మనసిమి వసతు శశధర కళాధరి తలోదరి గౌరీ సుకుమారి శంకరనారి మనసిమి వసతు శశధర కళాధరి తలోదరి గౌరీ సుకుమారి శంకరనారి మనసిమే వసతు శశధర కళాధరి గౌరీ సుకుమారి. మా రమణ సోదరి సోదరి మా రమణ సోదరి మా రమణ సోదరి మా రమణ సోదరి మా రమణ సోదరి భాస్వరి ధీర हितकरी धीरहितदरी मा रमण सोदरी भास्वरी
ಧೀರ ಹಿತಕರಿ ಧೀರ ಹಿತದರಿ ವೀರಕುಮಾರ ಗಣೇಶ್ವರ ಜನನಿ ವೀರಕುಮಾರ ಗಣೇಶ್ವರ ಜನನಿ ಘೋರಧನುಜ ಸಂಚಯ ಮದಹನನಿ ವೀರಕುಮಾರ ಗಣೇಶ್ವರ ಜನನಿ ಘೋರಧನುಜ ಸಂಚಯ ಮದಹನನಿ ಸಾರಸವದನ ಅವಿತ ಮದನ ಹೀರಮಣಿ ರಮಣೀಯ ಸುಸದನ ಸಾರಸವದನ ಅವಿತ ಮದನ ಹೀರಮಣಿ ರಮಣೀಯ ಸುಸದನ ಸಾರಸವದನ ಅವಿತ ಮದನ ಹೀರಮಣಿ ರಮಣೀಯ ಸುಸದನ ಗೌರಿ ಸುಕುಮಾರಿ ಶಂಕರನಾರಿ मनसि मे वसतु शशधर कलाधरी तलोदरी गौरी सुकुमारी। करधृत शरजाल करधृत शरजाल सुशील धरणीधर बाल करधृत शरजाल सुशील धरणीधर बाल सुरनर किन्नर गरुडोरगनुत सुरनर किन्नर गरुडोरगनुत हर हृदय विहृतिलोला सुरनर किन्नर गरुडोरगनुत हर हृदय विहृतिलोला परमेश्वरी शंकरी परमेश्वरी शंकरी सद्गुणवल्लरी परमेश्वरी शंकरी सद्गुणवल्लरी सरस करुणालहरी परमेश्वरी शंकरी सद्गुणवल्लरी सरस करुणालहरी परमेश्वरी शंकरी सरि सनि सनि धनि ध मद मगरि सनि परमेश्वरी शंकरी निध म निध ग मद नि स ग रि सनि परमेश्वरी शंकरी सगम धनि स सगम धनि स सगम धनि स निध म ग रि सनि परमेश्वरी मग मम म ग म द म द ग द म ग रि सनि धनि स ग म द द धनि म धनि ग म धनि स ग म धनि स नि द सनि धनि स रि स रि रि सनि स रि सनि स ग म ग रि सनि धनि धनि सनि स म ग रि सनि द धनि द धनि नि सनि नि स स रि नि नि स द द म स नि स धनि म नि धनि म द ग द म ग रि स धनि स ग म द म ग रि ग म धनि स ग म ग रि सनि धनि स नि स स म ग रि स नि रि स नि द द स नि द म म नि द म ग म द म ग रि परमेश्वरी शंकरी सद्गुणवल्लरी सरस करुणालहरी गौरी सुकुमारी शंकरनारी मनसि मे वसतु शशधर कलाधरी तलोदरी गौरी सुकुमारी। కవిత్వంలో గర్భ కవిత్వం అని ఒక ప్రక్రియ ఉంది. అంటే ఒక పద్యంలోనే కొన్ని అక్షరాలు పదాలు తొలగిస్తే ఇంకొక చిన్న పద్యం అవుతుంది. దాంట్లో మరికొన్ని అక్షరాలు పదాలు తొలగిస్తే ఇంకొక పద్యం అవుతుంది. ఛందస్సులో రూల్స్ అన్నీ ఫాలో చేస్తూ ఈ ప్రక్రియని కర్ణాటక సంగీతంలో
కృతులలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి వాగ్గేయకారులు, తర్వాత ఎవరు చేశారో కూడా మనకు తెలియదు. గర్భకృతులు అనే విశేషమైన ఉత్కృష్టమైన ప్రక్రియని కర్ణాటక సంగీత బాణిలో చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి వాగ్గేయకారులు శ్రీమాన్ కృష్ణమాచార్య స్వామివారు. వారు చేసిన ఈ ప్రక్రియలో నీరజాక్ష ననుబ్రోవవేమిరా శుద్ధధన్యాసి రాగం, ఇది త్రిపుట జంపె తాళ గర్భిత ఆది తాళకృతి. అంటే నీరజాక్ష ననుబ్రోవవేమిరా ఇది మొత్తం ఒక ఆది తాళంలోని 8 మాత్రలకు సరిపడే ఒక ఆవృతం. ఇందులో మధ్యలో ఉన్న నను అనే అక్షరాలు తీసేస్తే నీరజాక్ష బ్రోవవేమిరా అని త్రిపుట తాళానికి 7 మాత్రలకి సరిపోయే మరొక కృతి అవుతుంది. ఇందులో మొట్టమొదటి నీరజాక్ష తీసేస్తే నను బ్రోవవేమిరా అని పాడితే అది 5 మాత్రలు కలిగిన జంపితాళ కృతి అవుతుంది. ముందుగా ఆదితాళ కృతిని పాడి చివరిలో త్రిపుట తాళం జంపితాళం కృతులు ఎలా వస్తాయో విందాం. ఇందులో కవిత్వం కంటే ఇంకొక మెట్టు కష్టమైన ప్రక్రియ ఎక్కడ ఉంటుందంటే మధ్యలోని పదాలని తొలగించినా కూడా సంగీతంలో మనం పాడే ప్రతిదానికి స్వరం ఉంటుంది. నీరజాక్షనను బ్రోవవేమిరా సాని పాని సని పమ పమగ స గమ పమ ప, ఇది దాని స్వరం. అయితే మధ్యలో ఒక పదాన్ని తొలగిస్తే ముందు పదానికి తర్వాత పదానికి కనెక్టివిటీ నోట్స్ మధ్య కుదరడం కష్టం. అది ఎక్కడో పైన షడ్జం దగ్గర ఆగి ఈ మధ్య ముక్క తొలగించడం వల్ల ఈ మూడో ముక్క అనేది ఏ మంద్రస్థాయి నిషాదంలోనూ ఉందనుకోండి, స నీ, ఈ రెండు కనెక్ట్ చేసి పాడడం కష్టము, వినడం కూడా కష్టమే. ఇలాంటి ఇబ్బంది లేకుండా స్వరం కూడా ఎక్కడా మార్చక్కర్లేకుండా ఆ పదానికి ఉన్న స్వరం ఏదైతే అది తీసేస్తే ఆ రెండు ఇలా జాయిన్ చేసినా కూడా ఒక ఫ్లోలో త్రిపుటతాళ కృతిగా పాడుకోవడానికి, ఒక ఫ్లోలో జంపితాళ కృతిగా పాడుకోవడానికి స్వరంలో కూడా ఒక్క అక్షరం కూడా మార్చక్కర్లేకుండా చేసిన ప్రక్రియ. ఇది ఒక గర్భ కవిత్వానికి గర్భకృతికి ఒక ఎడిషనల్ స్టెప్ దీంట్లో ఉన్నది ఏంటంటే స్వరం కూడా ఇంటర్లింక్ అయి ఉంటుంది కాబట్టి. ఆ పదం తొలగించడం వల్ల మీనింగ్ కంప్లీట్ అవ్వకపోతే అది కుదరదు. ఛందస్సులోని నియమాలు తప్పితే అది అంత ప్రాపర్ కంపోజిషన్ అవ్వదు. ఆ రూల్స్ ఉంటేనే వాటికి అంత విలువ కృతులకి. అలాగే మూడో మెట్టు ఇప్పుడు చెప్పుకున్న నోట్స్ మధ్య కనెక్టివిటీ కూడా దృష్టిలో పెట్టుకుని చేసిన కంపోజిషన్. ముందుగా ఆదితాళ కృతి వినిపించి తర్వాత అందులోంచి త్రిపుట తాళం, అందులోంచి జంపితాళం ఎలా వచ్చిందో వినిపిస్తా. నీరజాక్షనను బ్రోవవేమిరా నీరజాక్షనను బ్రోవవేమిరా నీరజాక్షనను బ్రోవవేమిరా మారజనక నిను వేడుకొందురా నీరజాక్షనను బ్రోవవేమిరా మారజనక నిను వేడుకొందురా నీరజాక్షనను బ్రోవవేమిరా మారజనక నిను వేడుకొందురా నీరజాక్షనను బ్రోవవేమిరా. నేరమించి నను విడువరాదురా నేరమించి నను విడువరాదురా నేరమించి
నను విడువరాదురా నిరమించి నను విడువరాదురా నీరదాభ కనికరము చూపరా నిరమించి నను విడువరాదురా నీరదాభ కనికరము చూపరా నీరజాక్ష నను బ్రోవవేమిరా మారజనక నేను వేడుకొందురా నీరజాక్ష హేయమైన భవపదమునంజిక్కి హేయమైన భవపదమునంజిక్కి పాయలే హేయమైన భవపదమునంజిక్కి పాయలేఖ హేయమైన భవపదమునంజిక్కి పాయలేక వ్యధబడలి సడలితిమి ప్రాయమయ్యే భవవాసవాద్యమర ప్రాయమయ్యే భవవాసవాద్యమర ప్రాయమయ్యే భవవాసవాద్యమర ప్రణతపాద పరవాసుదేవ హరి ప్రాయమయ్యే భవవాసవాద్యమర ప్రణతపాద పరవాసుదేవ హరి నీరజాక్షనను బ్రోవవేమిర మారజనక నేను వేడుకొందురా నీరజాక్ష సగని స పని మప గ మపని నీరజాక్ష సగమ పని సగమ పమ గసని గసని పసని పగ మపని నీరజాక్ష సమగ గపమ మని పసని నిగస సగని నిస పని మపని నీరజాక్ష నిని సని సగ సగ సమగసని నిమగస పసని పగ మని పమగసని గస సమగ గపమ మని పప మగ గపమ మని పసని పమ మని పసని ని మగ మస మగ మస గసని 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 పమ గమ గమ పమ పని పని సమగసని గసని పమ గమ పని సమగసని సగస మగసని 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 పని గసని గసని పగసని పమ గసని పమ పగ సని పమ సని పమ గస గమ పని నీరజాక్ష నను బ్రోవవేమిర మారజనక నేను వేడుకొందురా నీరజాక్ష నను బ్రోవవేమిర ఈ కృతిలో ఇప్పుడు త్రిపుట తాళ కృతి ఎలా ఉందో చూద్దాం. త్రిపుట తాళం అంటే 7 మాత్రలు 1 2 3 1 2 3 4. ఈ తాళంలో కూడా మధ్య పదం ఈ ఒక్కొక్కటి 4 భాగాలుగా రచించారండి. 1 2 3 4. రెండో భాగం తీసేసి 1 3 4 భాగాలు మాత్రమే పాడితే అది త్రిపుట తాళం అవుతుంది. ఒకసారి ఒక రంత్రులాగా వినిపిస్తాను. నీరజాక్ష బ్రోవవేమిర నీరజాక్ష బ్రోవవేమిర మారజనక వేడుకొందురా నీరజాక్ష బ్రోవవేమిర మారజనక వేడుకొందురా నీరజాక్ష నిరమించి విడువరాదురా
నీరదాభ కరము చూపరా నెరమించి విడువరాదురా నీరదాభ కరము చూపరా నీరజాక్ష బ్రోవవేమిరా హేయమైన పదమునంజిక్కి పాయలేక బడలి సడలి తిని ప్రాయమయ్యే వాసవాద్యమర ప్రణత పాద వాసుదేవ హరి నీరజాక్ష బ్రోవవేమిరా. ఇందులోనే 1, 2, 3, 4 భాగాలు అనుకున్నాం కదండి. మొదటి భాగం తీసేసి 2, 3, 4 భాగాలు పాడితే అది జంపెతాళ కృతి అవుతుంది. నను బ్రోవవేమిరా నను బ్రోవవేమిరా నీను వేడుకొందురా నను బ్రోవవేమిరా నీను వేడుకొందురా నను బ్రోవవేమిరా నను విడువరాదురా నను విడువరాదురా కనికరము చూపరా నను విడువరాదురా కనికరము చూపరా నను బ్రోవవేమిరా భవ పదమునందికి వ్యధబడలి సడలి తిని భవ పదమునందికి వ్యధబడలి సడలి తిని భవవాసవాద్యమర భవవాసవాద్యమర పరవాసుదేవ హరి భవవాసవాద్యమర పరవాసుదేవ హరి నను బ్రోవవేమిరా సగమ పని నను బ్రోవవేమిరా సగమ పని నను బ్రోవవేమిరా సగమ పని సని పమగ సగమ పని నను బ్రోవ సగమ పని సగమ పని సగమ పని సని పమగ సని పమగ సని పమగ సగమ పని సగమ పని సగమ పని నను బ్రోవవేమిరా సగ మగ స గమ ని పమ పని సగ ని స మగ స ని ప గ స ని పమ స ని ప మగ స సగ మ పమ గమ పని ప మ ప ని సగ నను బ్రోవవేమిరా సగ సగ మ ప మ గ మ గమ పని ప మ ప మ పని సగ స మగ మగ సని పగ సని పమ సని సని పమగ సగ 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 మ పమ గ మ గమ పని పమ ప మ పని సగ నను బ్రోవవేమిరా నీను వేడు నను బ్రోవవేమిరా నీను వేడుకొందురా నను బ్రోవవేమిరా ఈ రకంగా ఒక జంపెతాళ కృతి విడిగా పాడాలన్నా నను బ్రోవవేమిరా ఇప్పుడు లాస్ట్లో పాడి వినిపించినట్టు పాడచ్చు. ఒక త్రిపుట తాళంలో కంపోజిషన్స్ చాలా అరుదుగా ఉంటాయి. అలా పాడాలనుకున్నా ఇది పాడచ్చు, లేదా ఫుల్ లెంత్ ఆది తాళం కృతి పాడాలనుకున్నా ఇది పాడచ్చు. ఇలాగా త్రిపుట జంపె గర్భిత ఆదితాళ కృతి గర్భకవిత్వంలోని ప్రక్రియను ఇలాంటి కంపోజిషన్స్ ఒక 3 చేశారు మా తాతగారు. తర్వాత ఎవరైనా చేశారో లేదో మనకి తెలియదు.
రీసెర్చ్ సబ్జెక్ట్. తీసేసి పాడితేనే తాళానికి వచ్చేయండి. హేయమైన భవ పదమునన్ జిక్కి ఉంది కదండి, భవ తీసేశారు త్రిపుట తాళంలో. హేయమైన పదమునన్ జిక్కి మీనింగ్ ఏం మారట్లా. పాయలేక వ్యధ బడలి సడలి తిని, వ్యధ తీసేశారు. పాయలేక బడలి సడలి తిని మీనింగ్ సేమ్. ప్రాయమయ్యే భవ వాసవాద్యమర, భవ లేదు. ప్రాయమయ్యే వాసవాద్యమర. ప్రణతపాద పరవాసుదేవ, ప్రణతపాద వాసుదేవ హరి. తదరన తదరన తదరన
కళ్యాణి రాగం ఆది తాళంలో మా నాన్నగారు శ్రీమాన్ ఎన్సిహెచ్ బుచ్చయ్యాచార్య వారి రచన. తాతగారి స్తుతి అంటే వారి గురుస్తుతిగా చేసిన కృతి గురుచరణములకు మ్రొక్కవే. గురుచరణములకు మ్రొక్కవే, గురుచరణములకు మ్రొక్కవే మనస, గురుచరణములకు మ్రొక్కవే, గురుచరణములకు మ్రొక్కవే మనస, గురుచరణములకు మ్రొక్కవే మనస. పరమపూతములు పరమార్థ ప్రథమకు, పరమపూతములు పరమార్థ ప్రథమకు, గురుచరణములకు మ్రొక్కవే మనస. పరమపూతములు పరమార్థ ప్రథమకు, గురుచరణములకు మ్రొక్కవే. నరులమై వనచరమురీతి సంచరింపకుండగ తీర్చిన దైవమౌ, నరులమై వనచరమురీతి సంచరింపకుండగ తీర్చిన దైవమౌ, నరులమై వనచరమురీతి సంచరింపకుండగ తీర్చిన దైవము, గురుచరణములకు మ్రొక్కవే. దీక్షతో నేర్చిన విద్యాసారము, దీక్షతో నేర్చిన విద్యాసారమపేక్షతోడను ధారవోసి, దీక్షతో నేర్చిన విద్యాసారమపేక్షతోడను ధారవోసి, శిక్షణ గరపి పాత్రత గూర్చిన, శిక్షణ గరపి పాత్రత గూర్చిన, శిక్షణ గరపి పాత్రత గూర్చిన సాక్షాత్ భగవద్రూపులో, శిక్షణ గరపి పాత్రత గూర్చిన సాక్షాత్ భగవద్రూపులో. పక్షపాతరహితమౌ సహృదయ అక్షయమౌ ఆశాసనమిడి, పక్షపాతరహితమౌ సహృదయ అక్షయమౌ ఆశాసనమిడి రక్షజేయు కృష్ణమార్య స్వామి, రక్షజేయు కృష్ణమార్య స్వామి నారాయణ భక్త మహోదయు, గురుచరణములకు మ్రొక్కవే. పక్షపాతరహితమౌ సహృదయ అక్షయమౌ ఆశాసనమిడి రక్షజేయు కృష్ణమార్య స్వామి నారాయణ భక్త మహోదయు, గురుచరణములకు మ్రొక్కవే మనసా. పరమపూతములు పరమార్థ ప్రథమగు, గురుచరణములకు గమపదని, గురుచరణములకు నిరి నిరమగరి గమద నిరి, గురుచరణములకు మగ పమ దప నిద సని రి సగరి మగరి గరి సని ద రి సగ నిద పగ మా పదని, గురుచరణములకు
సరి గరి సని ధరి సని ద పమ పదని గురు చరణ గరి మగ పమ ద పని ద సని రి సని ద పమ పదని గురు చరణము సరి గరి సని ని సరి సని ద దని సని ద పదని గురు చరణము సని సదని స పదని సరి సని ద పమ పదని సదని స గమ పదని సదని స సరి గమ పదని సదని గురు చరణములకు పమ పమ పద పమ పద పమ పమ ద పమ గరి గగ్గ గరి గమ పమ పమ ద పద మాని దాని దని సని ద పమ రే నిరి గమ పమ గరి మగరి సరి సని సరి గరి సని ని సరి సని రి సని ద పద ని సరి గమ పగ గమ గమ పగ మరి గరి మగరి సని సరి గమ పమ పగ మరి మగరి సని సగరి రి మగ గపమ మదవ పని ద సని నిరి సగరి మగరి సని ద రి సని రి సని సరి సని రి సని ద పమ గరి గమ పదని స గరి స గరి సని ద రి సని రి సని ద ప సని ద ప మ గమ పదని స సగరి గ సరి ని రి స రి ని స ద సని సదని సని పదని స ని ద ప మ గమ పదని స సరి గమ పదని సని సరి 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 గమ పదని సని సరి గరి గ గరి గ గరి గ గరి గరి గ సగరి రి సని ద పమ పదని రి గమ గరి సని ద పమ గరి గ గమ గ గమ మమ ద దని ద దని ద దని ని రి రి గరి స ని ని సరి సని సరి గరి సని సగరి గరి సని దని దని రి ని రి గమ పద రి సని స పమ ద పద రి గమ పమ గరి సని స రి సని సరి సని రి సని సని సరి సని సరి సని సరి రి సరి గ గ గ రి గమ గరి సని స పమ ద పమ గరి సని సగరి గ రి సని సగరి రి సని సరి సని సరి సని రి సని దని గ రి స ని ద గ రి స ని ద గ రి స ని ద గ రి సని దని రి సని ద పద సని ద పమ గ మా పద ని గ మా పద ని గమ పద ని గమ పద పద మా పద ని దని పద ని సరి గ గరి రి స సని ని ద ద గ రి రి స సని ని ద ద గ రి స ని ద గరి సని దని రి సని ద పద గమ పద ని గురు చరణములకు రొక్కవే
చరణములకు రొక్కవే. చివరిగా అఠాణ రాగంలో మా తాతగారి తిల్లానా. తోం తధీం తద్రిద్రి తిల్లానన, తోం తధీం తద్రిద్రి తిల్లానన, ఉదరతని తోం తధీం తద్రిద్రి తిల్లానన, ఉదరతని తోం తధీం తద్రిద్రి తిల్లానన, ఉదరతని తోం తధీం తద్రిద్రి తిల్లానన, ఉదరతాని తొందిరతాని, ఉదరతాని తొందిరతాని తోం తధీం తద్రిద్రి తిల్లానన, ఉదరతాని తొందిరతాని, ఉదరతాని తొందిరతాని తోం తధీం తద్రిద్రి తిల్లానన. తాకిడి తగుదోం తక తాకిడి తగుదోం తాకిడి తగ తాకిడి తగుదోం తాకిడి తగుదోం దిరిగిడి దిరిగిడి తోం తధీం తద్రిద్రి తిల్లానన. తాకిడి తగుదోం తక తాకిడి తగుదోం తాకిడి తగ తాకిడి తగుదోం తాకిడి తగుదోం దిరిగిడి దిరిగిడి తోం తధీం తద్రిద్రి తిల్లానన. తదగిడతోం తగిడతోం కిడతోం తగిడతోం తోం తగిడతోం తధీం తద్రిద్రి తిల్లానన. తదగిడతోం తగిడతోం కిడతోం తగిడతోం తోం తగిడతోం తధీం తద్రిద్రి తిల్లానన. ఉదర తగిడతోం తిరననతోం తిరతోం తోం తగిడతోం తధీం తద్రిద్రి తిల్లానన. ఉదర తగిడతోం తిరననతోం ధిరతోం తోం తగిడతోం తధీం తద్రిద్రి తిల్లానన. ఉదరతాని తొందిరతాని, ఉదరతాని తొందిరతాని తోం తధీం తద్రిద్రి తిల్లానన. నిరుపమ సంగీత నిర్మల సాహిత్య పరిపూరకుడవివెరా, నిరుపమ సంగీత నిర్మల సాహిత్య పరిపూరకుడవివెరా కృష్ణ. నిరుపమ సంగీత నిర్మల సాహిత్య పరిపూరకుడవివెరా కృష్ణ. నిరుపమ సంగీత నిర్మల సాహిత్య పరిపూరకుడవివెరా కృష్ణ. వరములో సగి బ్రోవరా శ్రీవర, వరములో సగి బ్రోవరా శ్రీవర, వరములో సగి బ్రోవరా శ్రీవర. తాకిడి తగుదోం తగ తాకిడి తగుదోం తాకిడి తగ తాకిడి తగుదోం తాకిడి తగుదోం దిరిగిడి దిరిగిడి తోం తధీం తద్రిద్రి తిల్లానన. తదగిడతోం తగిడతోం కిడతోం తగిడతోం తోం తగిడతోం తధీం తద్రిద్రి తిల్లానన. ఉదర తగిడతోం ధిరననతోం ధిరతోం తోం తగిడతోం తధీం తద్రిద్రి తిల్లానన. ఉదరతాని తొందిరతాని, ఉదరతాని తొందిరతాని తోం తధీం తద్రిద్రి తిల్లానన. ద్రిద్రి తిల్లానన ద్రిద్రి తిల్లానన. హలో టెస్ట్ చెక్. ఆద్యంతము ఈ సంగీత నీరాజనం కూడా వారు చేసినటువంటి గర్భకృతులను వివరిస్తూ చాలా అద్భుతంగా సాగింది. ఎన్నో గొప్ప గొప్ప ప్రయోగాలు, వాటికి తోడు అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, ఒక లక్ష్యం దిశగా ఈ కార్యక్రమం సాగుతూ ఉంది మొదటి నుంచి. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఈ విజయం మీ అందరిది, ఇందలి దోషములు నావి. ఈ కార్యక్రమాన్ని
ఆముదాల మురళి గారు ప్రతిపాదన చేశారు. అందుకు పూనుకోవడానికి స్వామివారి దివ్య ఆశీస్సులు నాకు తోడైనాయి. అందుకు మిక్కిలి సంతోషిస్తూ ఈ కైంకర్యాన్ని చేయగలిగినందుకు ఇది పురాకృత పుణ్య విశేషంగా భావిస్తూ అందరికీ మరోమారు నమస్సులు తెలియజేసుకుంటూ స్వామివారి పాదపద్మాలకు సహస్రాధికంగా నమస్సులు అర్పిస్తూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసిందని ప్రకటిస్తూ స్వస్తి. నమస్కారం.